Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist, Antonine Hospitals, Begumpet, హైదరాబాద్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ అంగస్తంభనలో ఉన్న ట్రీట్మెంట్స్ గురించి మాట్లాడుతున్నాం. మొదటిగా అంగస్తంభన సమస్య అనేది ఏ వయసులోనే రావచ్చు, 20 ఇయర్స్ నుంచి 80 ఇయర్స్ వరకు ఏ ఏజ్ గ్రూప్లో అయినా కానీ ఖచ్చితంగా ఏదో ఒక టైంలో మనకు అంగస్తంభన సమస్యలు కామన్గా చూస్తుంటాం. సో ఈ అంగస్తంభన సమస్యలు ఉన్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. మొదటిగా అంగస్తంభన సమస్య అనేది ఒక్కసారి వస్తుందా, మల్టిపుల్ టైమ్స్ వచ్చిందా అనేది ఖచ్చితంగా రూల్ అవుట్ చేసుకోవాలి. ఒక్కసారి అంగస్తంభన సమస్య ఉంది అంటే డెఫినెట్లీ అది మీ మైండ్లో ఉన్న ప్రాబ్లం వల్ల ఉండొచ్చు. కానీ కంటిన్యూస్గా మీరు సెక్స్ చేస్తున్నప్పుడల్లా ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, సక్సెస్ అవ్వట్లేదు అంటే డెఫినెట్లీ అప్పుడు మీరు చేసుకోవాల్సిన కామనెస్ట్ టెస్ట్ ఒకటి పీనైల్ డాప్లర్ స్టడీ అని ఉంటుంది. పీనైల్ డాప్లర్ స్టడీ అంటే ఏంటంటే అంగానికి స్కాన్ చేసి చూస్తాము సమస్య ఏముంది, ఎంత సమస్య ఉందని. దానివల్ల మనకి అంగం లోపల బ్లడ్ ఫ్లో తగ్గిందా లేకపోతే ఏం సమస్య ఉందో మనకు క్లారిటీ వస్తుంది. సో దీనివల్లనే మనకి సమస్య ఎంత ఉంది ఏముంది అనేది తెలిసిపోతుంది. రెండోది హార్మోన్స్ టెస్ట్. మన బాడీలో ఉన్న సెక్స్ హార్మోన్స్ టెస్టోస్టిరోన్ కానీ, ప్రొలాక్టిన్ కానీ, ఎస్ట్రోడియోల్ కానీ, ల్యూటినైజింగ్ హార్మోన్ కానీ, ఇలా సెక్స్ హార్మోన్స్ ఏమైనా తగ్గినాయా లేకపోతే హైగా ప్రొడ్యూస్ అవుతున్నాయా లేకపోతే లోగా ప్రొడ్యూస్ అవుతున్నాయా మనకు క్లారిటీ కోసం ఖచ్చితంగా మనం సెక్స్ హార్మోన్స్ని అనలైజ్ చేసుకోవాలి. ఈ రెండు రిపోర్ట్స్ బట్టి మనకు ట్రీట్మెంట్స్ చాలా మందికి ట్రీట్మెంట్స్ ఉంటాయి. చాలా వరకు కేసెస్లలో ఎప్పుడైనా ప్రొలాక్టిన్ లెవెల్ పెరిగినప్పుడు కానీ, ఎస్ట్రోడియోల్ లెవెల్స్ పెరిగినప్పుడు కానీ సెక్స్ పట్ల ఇంట్రెస్ట్ రాకపోవడము, కొన్ని కేసెస్లో అంగస్తంభన సమస్యలు కూడా కామన్గా చూస్తుంటాం. చాలామంది అంగస్తంభన సమస్య రాగానే ఫస్ట్ టెస్టోస్టిరోన్ లెవెల్స్ చెక్ చేసుకుంటారు. టెస్టోస్టిరోన్ లెవెల్స్ వల్ల మనకు చాలా వరకు డిజైర్ కాంపోనెంట్ మనకు ఒక ఐడియా వస్తుంది, కానీ డైరెక్ట్ యాజ్ సచ్ అంగస్తంభన పైన ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. సో టెస్టోస్టిరోన్ అనేది ఒక గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ కాదు అంగస్తంభన సమస్యకి. ఖచ్చితంగా మీరు చేసుకోవాల్సింది ఏంటంటే ఒక పీనల్ డాప్లర్ చేసుకుంటే మనకు అంగస్తంభన సమస్య ఉందా లేదా అనే ఒక క్లారిటీ వస్తుంది. ప్లస్ హార్మోన్స్ వల్ల ఖచ్చితంగా టెస్టోస్టిరోన్ లెవెల్స్ చెక్ చేసుకుంటాము. ఇలా మొత్తం ప్యానల్ చేసుకున్నప్పుడు మనకు ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ ఒకవేళ సమస్య ఉంది, వాట్ టు డూ నెక్స్ట్. సో మనం సమస్య ఎంత ఉంది అని అనలైజ్ చేసుకొని నార్మల్గా 90% మెంబర్స్లో బేసిక్ మెడికేషన్స్ అంటే బేసిక్ టెడలఫిల్ కానీ, సిల్డెనఫిల్ కానీ, అవనఫిల్ కానీ, వర్డనఫిల్ కానీ ఇలా ఎటువంటి డ్రగ్స్ తీసుకున్నా ఇంప్రూవ్మెంట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎటువంటి PDE5 ఇన్హిబిటర్స్ అయినా అబ్సల్యూట్లీ సేఫ్. కానీ మాకున్న ఎక్స్పీరియన్స్తోని టెడలఫిల్ వరకు చాలా సేఫెస్ట్ డ్రగ్ అనిపిస్తుంది నాకు. సో ఇలా వాడడం ద్వారా డెఫినెట్లీ నార్మల్గా ఈ 90% కేసెస్లో ఇది ఇంప్రూవ్మెంట్ అయిపోవచ్చు. కొన్ని కేసెస్లలో అంగం లోపల ఫ్లో తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి వారిలో షాక్వే థెరపీ చేస్తే చాలా మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. ఈ షాక్వే థెరపీని ఏంటంటే అంగం లోపల బ్లడ్ ఫ్లో పెరగడానికి యూజ్ చేసే మెషిన్. సో దీనివల్ల మనకి అంగస్తంభన సమస్య అనేది పూర్తిగా సెట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మూడో కేసులో సివియర్ ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీ అంటాం. ఇలా సివియర్ ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీ ఉన్న కేసెస్లలో మనము ఇంప్లాంట్ చేసుకోవచ్చు. పీనైల్ ఇంప్లాంట్స్ చేసుకుంటే డెఫినెట్లీ పర్మనెంట్గా సెట్ అవ్వచ్చు. ఈ పీనైల్ ఇంప్లాంట్స్ అనేది చాలా సేఫెస్ట్ సర్జరీ, ఎందుకంటే దీంట్లో 3 టైప్స్ ఆఫ్ ఇంప్లాంట్స్ ఉంటాయి. ఒకటి మాల్యబుల్ ఇంప్లాంట్ అంటాము, ఒకటి ఇన్ఫ్లేటబుల్ ఇంప్లాంట్ అంటాము, ఇంకోటి ఇండియన్ వర్షన్ షాస్ ఇంప్లాంట్ అంటాం. ఇలా ఈ ఇంప్లాంట్స్ ఎటువంటి ఇంప్లాంట్ అయినా కానీ మనకి ఫంక్షనాలిటీ ఒకటే. సో ఇది చేసుకోవడం ద్వారా పర్మనెంట్గా మీ సెక్స్ ప్రాబ్లమ్స్ కంప్లీట్గా పోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఏదైనా సమస్యకి ఖచ్చితంగా ఆన్సర్ ఉంటుంది, భయపడాల్సిన అవసరం లేదు. జీరో ఉన్న మీ ఎరెక్షన్ని కూడా ఒక ఇంప్లాంట్ సర్జరీ చేసిన తర్వాత దాన్ని 100% చేయవచ్చు. చాలామంది అడుగుతారు, సార్ ఇది సక్సెస్ అవుతుందా అని. ఇలా సక్సెస్ కాకపోవడానికి ఏం లేదు. అంగస్తంభనకి మేము కావాల్సిన ఒక లోపల ఒక చిన్న ఇంప్లాంట్ పెట్టేస్తున్నాం, దాని తప్ప ఏం లేదు. ఇలా ఫెయిల్ అవ్వడానికి ఏం పెద్ద స్కోప్ ఏం లేదు. నార్మల్గా మీకు సెక్స్ చేయాలనే కోరిక ఉంటే డెఫినెట్లీ మనం దాన్ని ఇంప్లాంట్ వేసి 100% నార్మలైజ్ చేసేయవచ్చు. ఫర్దర్గా మీకు ఇంప్లాంట్స్ గురించి ఏమైనా తెలుసుకోవాలంటే కింద కామెంట్స్లో తెలియజేయండి, లేకపోతే వచ్చి దాన్ని కలవండి. థ్యాంక్ యూ సో మచ్.